Welcome to our show, Quality Education. Our show is based on how important education is in one's life. We talk with renowned educationalists and speakers about the importance of quality education. For today's show, we have Mr. Venkatikurthi, who is a data scientist and also an educationalist based in USA. So, without any further delay, let us welcome Venkatikurthi Garu onto our show. Namaste, Venkat Garu. I hope you're doing well. Namaste, Andy. Yeah, I'm doing good. Yeah. Yes. So Venkat Garu, today we thought we'll be talking a little on the, it's a very interesting topic that we decided that we'll be talking about. We're talking about the job opportunities right now in USA, and we're also going to be covering up some recent, changes and, చాలా మంది recession ఉంది ఇప్పుడు jobs వెళ్ళిపోతాయి and చాలా మంది అంటున్నారు and, a lot of different things, a lot of rumors are happening and దీనివల్ల పానిక్ సిచ్యువేషన్ అనేది చాలా పెరిగింది స్టూడెంట్స్ మధ్యలో. సో వాట్ ఆర్ యూ థింకింగ్ వెంకట్ గారు? యూ యువర్ సెల్ఫ్ ఆర్ అన్ ఎడ్యుకేషనలిస్ట్ అండ్ మీరు కూడా ఇప్పుడు యుఎస్ఏ లోనే ఉన్నారు. మీరు యాజ్ యాజ్ అన్ ఎడ్యుకేషనలిస్ట్ వాట్ డిడ్ యూ అబ్జర్వ్ అండి? కెన్ యూ టెల్ ద వ్యూస్ ఆర్ వ్యూవర్స్ ఎనీథింగ్ అబౌట్ ఇట్? యా, డెఫినెట్గా అండి. మార్కెట్ అంటే అంత గొప్పగా ఏమీ లేదు. మార్కెట్ కొంచెం బ్యాడ్ గానే ఉంది, ఫ్రాంక్లీ స్పీకింగ్. కాకపోతే ఏంటంటే ఉద్యోగాలు అసలు లేవు అనేటువంటి కాన్సెప్ట్ ఏమీ లేదు. ఉద్యోగాలు ఉన్నాయి కొన్ని. కాకపోతే ఏంటంటే రైట్ పర్సన్స్, అంటే ఎవరికైతే ఎక్కువ స్కిల్స్ ఉన్నాయో వాళ్ళకే ఉద్యోగాలు దొరుకుతున్నాయి. కానీ ఇంతకు ముందులాగా చాలా ఫ్రీక్వెంట్గా అందరికీ ఉద్యోగాలు దొరికే పరిస్థితి మాత్రం ప్రస్తుతం కనపడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది 100% దట్ ఈస్ కరెక్ట్. అంటే గొప్పగా మాత్రం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే ప్యానిక్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. జనాలు చాలా మంది డిప్రెషన్కి వెళ్ళిపోవటము ఇలాంటివన్నీ కూడా అంత అంత అవసరం ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే మనం కష్టపడాలి. మనం కొత్త టెక్నాలజీస్ నేర్చుకుంటే గనక డెఫినెట్గా ది ఛాన్సెస్ ఆర్ వెరీ మచ్ వెరీ హై టు గెట్ ఇన్. అఫ్ కోర్స్ అండి. సో వెంకట్ గారు, చాలా మందికి తెలుసో లేదో కానీ మీరు ఎప్పుడైతే స్టూడెంట్ వీసాలో ఉన్నారో మీకు ఒక లిమిటెడ్ టైం అవర్స్ అనేది ఉంటుందన్నమాట. సో మీరు ఆ టైం లిమిట్ లోనే వర్క్ చేయాల్సి ఉంటుంది. కానీ చాలా మంది స్టూడెంట్స్ అన్ఫార్చునేట్లీ వాళ్ళ ఫైనాన్షియల్ మ్యాటర్స్, క్రైసిస్ వల్లనో చాలా మంది పార్ట్ టైం ని ఆ వర్క్ వేజెస్ దాటేసి చాలా ఎక్స్ట్రా టైం వర్క్ చేస్తారు. సో అది అట్ అ పాయింట్ ఇల్లీగల్ అని అంటారు. సో వాట్ డూ యూ థింక్ అండి? అది ఇల్లీగల్ కిందకే వస్తుందా, లేకపోతే క్యాన్ ఇండియన్ స్టూడెంట్స్ బేసికలీ డూ ఇట్? యాక్చువల్గా ఏంటంటే చాలా మంచి క్వశ్చన్ అండి. జనాలు కొంచెం ఎడ్యుకేట్ కూడా చేయాలి మనము. ఇప్పుడు వీళ్ళు స్టూడెంట్స్ వచ్చేటువంటి వీసా ఏంటంటే F1 వీసా మీద స్టూడెంట్స్ అమెరికా వస్తారు. ఈ F1 వీసా మీద వచ్చినటువంటి వాళ్ళు యాజ్ ఎ స్టూడెంట్, వాళ్ళు స్టూడెంట్ చదువుకోవడానికి మాత్రమే వస్తారు. కాకపోతే వాళ్ళు పని చేసుకోవచ్చు. ఎక్కడ చేసుకోవచ్చు? క్యాంపస్‌లో ఆన్ క్యాంపస్ జాబ్స్ ఉంటాయి. లైక్ టీచింగ్ అసిస్టెంట్ ఇలాంటి జాబ్స్, కొన్ని ల్యాబొరేటరీస్‌లో అక్కడ కొన్ని జాబ్స్ ఉంటాయి. అది కూడా రిస్ట్రిక్షన్ ఉంటుంది. ఎంతంటే వీక్లీ 20 అవర్స్ మాత్రమే పని చేయాలి. అది లీగల్. అంటే యూనివర్సిటీ క్యాంపస్‌లో వారానికి 20 గంటలు మాత్రం పనిచేసేటువంటిది లీగల్. అలా కాకుండా బయట ఎక్కడన్నా పనిచేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ గ్యాస్ స్టేషన్‌లోనో ఎక్కడో పనిచేశారనుకోండి, అది ఖచ్చితంగా ఇల్లీగలే. ఖచ్చితంగా ఇల్లీగల్ అనమాట. అంటే స్టూడెంట్ అనేవాళ్ళు క్యాంపస్‌లో మాత్రం, ఆన్ క్యాంపస్‌లో మాత్రమే పనిచేయాలి. అది కూడా వారానికి 20 గంటలు మాత్రమే పనిచేయాలి. బికాజ్ వాళ్ళు చదువుకోవాలి కదా! రిమైనింగ్ 20 అవర్స్ వాళ్ళు చదువుకోవాలి కంపల్సరీగా. అందుకని చెప్పేసి వాళ్ళు అలాంటి రూల్స్ అనేవి ఖచ్చితంగా ఉన్నాయి. బట్ మన వాళ్ళు కొంతమంది చేస్తున్నారు, బయట జాబ్స్ చేస్తున్నారు. అవన్నీ ఇల్లీగలే. 100% వాళ్ళు క్యాంపస్‌లో కాకుండా బయట ఏం చేసినా కూడా అది ఇల్లీగల్‌గానే ఉంటుంది. లీగల్ మాత్రం కాదు. ఎస్. సో వెంకట్ గారు, మీరు చెప్పండి, అసలు స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడు యుఎస్ఏ లో ఉన్నారో అసలు వాళ్ళు ఫేస్ చేసే కామన్ ప్రాబ్లమ్స్ ఏంటి? మీరు యువర్ సెల్ఫ్ ఆర్ డేటా అనలిస్ట్ అండ్ ఆఫ్ కోర్స్ మీరు మీ అబ్జర్వేషన్ స్కిల్స్ చాలా డిఫరెంట్ ఉంటాయి కంపేర్ టు నార్మల్ పీపుల్ హు ఆర్ లివింగ్ ఇన్ యుఎస్ఏ. సో మీకేం అర్థమైంది అసలు ప్రాబ్లమ్స్ ఏంటి యుఎస్ఏ లో బేస్డ్ స్టూడెంట్స్ కి, మన ఎస్పెషలీ హు ఆర్ ఇండియన్స్? పర్టికులర్‌గా ఇప్పుడు స్టూడెంట్స్‌కి ప్రాబ్లమ్స్ అంటే మేజర్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవండి. ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఒక్కటే మేజర్ ప్రాబ్లమ్. ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్‌ని ఓవర్‌కమ్ చేయడం కోసం వీళ్ళు ఏవో ఇల్లీగల్ జాబ్స్ ఏవో చేసేస్తూ ఉంటారు. అది ఒకటి. రెండవది ఏంటంటే వీళ్ళందరూ అసలు అమెరికా ఎందుకొచ్చారు అనేటువంటిది పెట్టుకుంటే వీళ్ళకి ఒక హిడెన్ ఎజెండా ఉంటుంది. ఆ హిడెన్ ఎజెండా అనేటువంటిది ఏంటంటే వాళ్ళందరికీ కూడా అమెరికాలో 100% మేము సెటిల్ అవ్వాలి అనేటువంటిది ఒక హిడెన్ ఎజెండా. దానికోసమని వాళ్ళు స్టూడెంట్ వీసా మీద వచ్చి
అక్కడి నుంచి ఒక 3 సంవత్సరాలు ఈ సిటీ మీద పనిచేస్తూ, ఆ తర్వాత H1 లైక్ థిస్. సో, కాబట్టి ఇదొక లాంగ్ జర్నీ. ఈ లాంగ్ జర్నీలో వాళ్ళు ముందుకు వెళ్ళాలి అనుకునేటట్టయితే, ఈ అమెరికా లాంటి దేశంలో ఎక్కడా గూడా మనం ఏంటంటే ఔట్ ఆఫ్ స్టేటస్ గానీ, ఇల్లీగల్ థింగ్స్ గానీ, పొరపాటును గూడా మనం చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే టెక్నాలజీ ఎట్లా ఉన్నది అంటే, మనము ఈ ఈ ప్లేస్‌లో నేనిక్కడ ఉన్నాను అనడానికి ఇస్ ఒక 10 ఎవిడెన్సెస్ ఉంటాయి. ఒకటి ఫోన్‌లో ఎవిడెన్స్ ఉంటుంది. సంథింగ్ లైక్ థిస్. సో, అమెరికా ఏంటంటే ఎవ్రీథింగ్ ఈస్ డాక్యుమెంటెడ్. ఎవిడెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. ష్యూర్‌గా ఉంటుంది. సో, కాబట్టి వీళ్ళు స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క లాంగ్ టర్మ్ గోల్ అమెరికాలో సెటిల్ అయిపోవాలి అనేటువంటిది లాంగ్ టర్మ్ గోల్. దానికి తగ్గట్టుగా వాళ్ళు ఇండియాలో బీటెక్కో ఏదో కోర్సెస్ చేసేసుకొని అమెరికా వచ్చి, అమెరికాలో వాళ్ళు మాస్టర్స్ డిగ్రీ చేస్తూ టెక్నాలజీని ఇంప్రూవ్ చేసుకొని అయిపోగానే వాళ్ళు ఉద్యోగం తెచ్చుకోగలిగితే దట్ షుడ్ బి బెటర్. వీటన్నిటికీ మేజర్ ప్రాబ్లమ్ ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. నాకు తెలిసినంత వరకు ఏమవుతుందంటే 90%, 90 కాదు ఆల్మోస్ట్ 95% ఈ మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళు వస్తున్నారు. డెఫినిట్‌గా మన యొక్క క్యాప్షన్ అది ఎడ్యుకేషన్ ఒక్కటే మనిషి యొక్క నెక్స్ట్ లెవెల్‌కి మారుస్తుంది. ఇంకేది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, కాబట్టి ఖచ్చితంగా వాళ్ళేంటి మిడిల్ క్లాస్ వాళ్ళు అప్పర్ వెళ్ళాలి, ఫైనాన్షియల్‌గా స్టెబిలైజ్ కావాలి అనుకునేటట్టయితే అమెరికా రావడం అనేది తప్పు కాదు. ఖచ్చితంగా అమెరికా రావడం రైట్ డెసిషనే. వాళ్ళేం చేస్తున్నారు లోన్ తీసుకొని అమెరికా వచ్చేస్తున్నారు. బ్యాంక్ లోన్ తీసుకొని అమెరికా వచ్చేస్తున్నారు. సో, అంటే కాలేజీ ఫీజు కట్టటానికి బ్యాంక్ వాడు లోన్ ఇచ్చేస్తున్నాడు బానే ఉంది. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత వాళ్ళకి అకామిడేషన్, ఫుడ్ ఎక్స్‌పెండిచర్ లేకపోతే ట్రావెల్ ఎక్స్‌పెండిచర్స్ ఇవన్నీ ఎట్లా లేదనుకున్నా గూడా నెలకి ఒక $1000 మినిమమ్ ఖర్చవుతాయి. ఈ $1000 ఎక్కడి నుంచి వస్తున్నాయి వాళ్ళకి? అంటే $1000 అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక 85,000 రూపీస్ పర్ మంత్. ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఈ $85,000 ప్రతి నెల వాళ్ళు పంపించగలరా? పంపించలేని పరిస్థితిలో ఉంటారు. నేచురల్లీ పంపించలేదు. కష్టం పంపించటం. కాబట్టి ఏం చేయాలి? ఆ $80,000 సంపాదించడం కోసం వీళ్ళు ఏదో ఒక ఆడ్ జాబ్స్ చేసే పరిస్థితి ఒకటి వచ్చేస్తుందనమాట. మేజర్‌గా అది ఒకటి. అంటే పేరెంట్స్ ఆలోచించాలి. కనీసం అట్‌లీస్ట్ ఒక 6, 7 మంత్స్ వాళ్ళకి ఒక రిజర్వ్ ఫండ్ అనేటువంటిది ఉంటే అంటే ఆ డబ్బులు గనక ఉన్నట్లయితే వాళ్ళు 100% కష్టపడి చదువు మీద కాన్సంట్రేట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడేమైపోయింది వచ్చినప్పటి నుంచి వాళ్ళ యొక్క కాన్సంట్రేషన్ అంతా ఎలా సర్వైవ్ అవ్వాలి ఈ దేశంలో అనేటువంటిది అయిపోతుంది. దానివల్ల వాళ్ళు 100% ఎడ్యుకేషన్ మీద కాన్సంట్రేట్ చేయలేకపోతున్నారు. సబ్జెక్ట్ మీద కాన్సంట్రేట్ చేయలేకపోతున్నారు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారనమాట. అన్నిటికి మూల కారణం ఏంటంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ అనమాట పర్టిక్యులర్‌గా. యాహ్! అండ్ ఆల్సో వెంకట్ గారు చాలా మంది స్టూడెంట్స్ కి తెలుసో తెలీదో కానీ వన్స్ వాళ్ళు యూఎస్ఏకెళ్తే వాళ్ళకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది చాలా మంది పాటించాలి. దెన్ దట్ ఈస్ వెన్ యూ కెన్ లీగలీ అండ్ హ్యాపీలీ బీ ఇన్ యూఎస్ఏ. అండ్ అఫ్ కోర్స్ ఎవరైతే స్టూడెంట్ వీసా తోటి వస్తారో వాళ్ళకి ఇంకా కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో వాట్ అకార్డింగ్ టు యూ అండి ఆర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దట్ ద స్టూడెంట్స్ మస్ట్ ఫాలో? డెఫినిట్‌గా అండి. ఇప్పుడు అమెరికా అనేటువంటిది డెవలప్డ్ కంట్రీ. అమెరికా డెవలప్ అయిన కంట్రీ అని చెప్తున్నాం. ఎందుకు డెవలప్ అయింది అమెరికా? అమెరికాలో రూల్స్ పాటించడం అనేది మోర్ ఇంపార్టెంట్. అర్ధరాత్రి 12 గంటలకు గూడా మీకు స్టాప్ బోర్డ్ కనపడది అంటే కారు కంప్లీట్‌గా ఆగిపోయిన తర్వాతే మళ్ళా మనం ముందుకు వెళ్తాం అన్నమాట. ఇది అర్ధరాత్రి 12 గంటలకు కూడా. అలాంటి రూల్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. మనము రూల్స్ అనేది పాటించాల్సిందే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు సపోజ్ ఈ ఇండియా నుంచి చాలామంది వచ్చేటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే రూల్స్‌కి వయలేట్ చేసేస్తున్నారు. వయలేషన్ అంటే రూల్స్ పాటించట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే కారు నడిపేస్తున్నారు. మంచి ఇన్సూరెన్స్ ఉండకుండానే కారు నడిపేస్తుంటారు. వాళ్ళకి ఒక ఇంటర్నేషనల్ డ్రైవింగ్ ప్రాక్టీస్ ఉంటుంది. మన ఇండియాలో మనం ఎంత స్పీడ్ వెళ్తామండి? ఇప్పుడంటే హైవేలు బానే ఉన్నాయి కాబట్టి పర్వాలేదు. బానే స్పీడ్ వెళ్తున్నాం. బట్ ఇంతకుముందు వచ్చేసరికి 40 మైళ్ళు, 40 కిలోమీటర్లు, 50 కిలోమీటర్లు వెళ్ళటమే కొంచెం ఎక్కువ స్పీడ్ అనిపిస్తుంది. కానీ ఇక్కడికొచ్చేసరికి 65 మైళ్ళు. 65 మైళ్ళు అంటే క్లోజ్ టు 100 కిలోమీటర్స్. 100 కిలోమీటర్స్ స్పీడ్‌లో మనం ఇక్కడ ట్రావెల్ చేస్తున్నాము అంటే, డ్రైవ్ చేస్తున్నాము అంటే, ఆ కంట్రోలింగ్ కెపాసిటీ అనేటువంటిది వాళ్ళకి ఉంటుందా? లేదా? అనేటువంటిది ఒకటి ఇంపార్టెంట్. సో, ఖచ్చితంగా ఏంటంటే స్టూడెంట్స్ కానివ్వండి, ఎవరైనా నేనైనా, స్టూడెంట్స్ అయినా, ఎవరైనా సరే అమెరికాలో రూల్స్ అనేటువంటిది పాటించాల్సిందే.
దేర్ ఈజ్ నో ఎక్సెప్షన్. మరి ఖచ్చితంగా అది డ్రైవింగ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా సరే రూల్ ఈజ్ రూల్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ రూల్ పాటించినంత వరకు అమెరికాలో మనకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మనం ఎప్పుడైతే రూల్స్‌ని వయోలేట్ చేస్తామో, రూల్స్‌ని పాటించట్లేదో అప్పుడు మనకి ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయన్నమాట యాక్చువల్‌గా. ఖచ్చితంగా రూల్స్ పాటించాలి. దేర్ ఈజ్ నో ఎక్సెప్షన్. ఈ స్టూడెంట్స్ అందరూ గూడా ఖచ్చితంగా పాటించాల్సిందే. Yeah. అండ్ ఆల్సో వెంకట్ గారు, లెట్స్ టాక్ అబౌట్ మాస్టర్ స్టడీస్ అండి. చాలా మంది USA కి ఇండియన్స్ వెళ్ళేది వాళ్ళకి ఒక బెటర్ ఎడ్యుకేషన్ తెచ్చుకోవాలని, ఒక బెటర్ మాస్టర్స్ డిగ్రీ తెచ్చుకోవాలని. బికాస్ అది ఒకటి మైండ్ లో ఉండిపోయింది, కి మాస్టర్స్ డిగ్రీ ఆఫ్ USA ఇస్ లార్జ్ గ్రేటర్ దాన్ ఎనీ అదర్ మాస్టర్స్ అని. సో మీరు చెప్పండి వెంకట్ గారు, ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది? మాస్టర్స్ చదివినాక స్టూడెంట్స్ పరిస్థితి ఎలా ఉంది USA లో? అండ్ are you seeing any difference from having a master's in USA and any other masters around the globe? డెఫినిట్‌గా అండి. చాలా చేంజెస్ వచ్చేసాయి. ఎందుకంటే ఇప్పుడు నేను 99లో వచ్చాను యూఎస్‌కి. లైక్ 90స్‌లో వచ్చినటువంటి పరిస్థితి వేరు. 2005 వరకు ఒక ఒక ఎరా అనుకోవచ్చు. 2010 వరకు ఒకటి. ఆ తర్వాత కోవిడ్ తర్వాత ఒకటి. ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, ఈ ఈ ఈ సిట్యుయేషన్ తీసుకున్నట్లయితే మనకేంటంటే, ఈ స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు ఇప్పుడు మనం ఓపెన్‌గా మాట్లాడుకోవచ్చు. ఇందులో సీక్రెట్ ఏమీ లేదు. ఎందుకంటే కొన్ని వందల వీడియోలు యూట్యూబ్‌లో ఉన్నాయి ఇక్కడ. ఇవాళ వచ్చేటువంటి స్టూడెంట్స్‌లో 100 మందిలో 98% మంది వాళ్ళు జీఆర్ఈ ఎగ్జామ్ వాళ్ళు రాయట్లేదండి. ఎవరో ఒకళ్ళ చేత ఎగ్జామ్ రాయిస్తున్నారు. ఎందుకు ఆ పని చేస్తున్నారు? అది అడిగేటువంటి ఫస్ట్ క్వెషన్. వాళ్ళు రాయట్లేదు. డెఫినిట్‌గా రాయట్లేదు వాళ్ళు. నా దగ్గర చాలా ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. రెండవది ఐఎల్టీఎస్ అదే పరిస్థితి. ఇకపోతే ఇక్కడికొచ్చేస్తున్నారు. అమెరికా వచ్చేస్తున్నారు. వచ్చిన తర్వాత అసైన్‌మెంట్స్ రాయాలి ఇక్కడ. అమెరికాలో అసైన్‌మెంట్స్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. మన అసైన్‌మెంట్ మనం రాయాల్సిందే. ఆ అసైన్‌మెంట్స్ రాయటానికి మనుషులున్నారు. వాళ్ళు ఇంత డబ్బులు తీసుకొని ఇండియా నుంచో లేకపోతే ఇక్కడో రాయడం ఏదో చేసేస్తున్నారు. అంటే ఏమైపోయింది అంటే మొట్టమొదటి నుంచి మనం అవినీతి పొలోకి వచ్చేస్తున్నాం. అంటే వాల్యూస్ అని అమెరికన్ సిస్టమ్‌లో వాల్యూస్ నేర్పిస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అమెరికన్ కిడ్స్‌ని మీరు చూడండి. వాళ్ళు అబద్ధం చెప్పరు. వాళ్ళకి ఏం తెలిస్తే అదే చెప్తారు. నాకు ఈ టెక్నాలజీ తెలుసు. నాకు ఇంతే తెలుసు. నేను ఇదే చదువుకున్నానని చెప్తారు. కానీ మన వాళ్ళొచ్చేసరికి ఏమైపోయింది? మన వాళ్ళు ఆ ఎథిక్స్ అనేటువంటిది రావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండవది రెజ్యూమేస్ వచ్చేసరికి ఒక్కొక్కళ్ళు ఒక 10 సంవత్సరాలు ఒక ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని 10 సంవత్సరాలు ఎక్కడున్నాము అనేటట్టయితే వాళ్ళు గ్రీన్ కార్డ్‌ని ఫ్యాబ్రికేట్ చేస్తున్నారు. హెచ్1 చేస్తున్నారు. రకరకాలు ఎన్ని మోసాలు చేయాలో అన్ని మోసాలు చేసేస్తున్నారు. దానివల్ల ఏం జరిగింది? అసలు కమ్యూనిటీ అంటే ఒక నమ్మకం పోయింది. ఇంతకుముందు అసలు ఇండియన్స్ పర్టిక్యులర్‌లీ ఫర్ సౌత్ ఇండియన్స్ తెలుగు వాళ్ళంటే ఐటీలో మనం చాలా మంచిగా ఉన్నాము అనేటువంటి భావన ఉండేటువంటిది. ఈరోజు అది కొంచెం గ్రాడ్యుయల్‌గా తగ్గిపోయింది. తగ్గిపోవడానికి కారణం ఏంటి? అందరూ ఒకళ్ళు కాదు. ఒక స్టూడెంట్స్ అనేవాళ్ళు కాదు. స్టూడెంట్స్, కన్సల్టింగ్ కంపెనీస్, యూనివర్సిటీస్, పేరెంట్స్ అందరి పాత్ర అందులో క్లియర్‌గా ఉంది. ఎంత పాత్ర అనేటువంటిది పక్కన డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. బట్ అందులో ఉందన్నమాట. డెఫినిట్‌గా ఏంటంటేనండి ఎడ్యుకేషన్ అనేటువంటిది వాళ్ళు కష్టపడి చదివేటువంటి స్టూడెంట్స్‌కి ఇక్కడ లైఫ్ అనేటువంటిది ఉన్నది. అది మాత్రం 100%. అమెరికా లాంటి దేశంలో మీకు దగ్గర స్కిల్స్ ఉన్నాయనుకోండి మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. మీ దగ్గర స్కిల్ లేకపోతే మిమ్మల్ని ఎవరు రక్షించలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. దట్స్ ద మోర్ ఇంపార్టెంట్ పార్ట్. సో, కాబట్టి ఎడ్యుకేషన్ మాత్రం ఖచ్చితంగా చాలా మార్పులనేవి నేనైతే చూస్తున్నానండి. ఖచ్చితంగా నేను చూస్తున్నాను. ఇండియాలో లైక్ ఎడ్యుకేషన్ ఎట్లా ఉంటుంది అంటే 10, 15 ఇయర్స్ బ్యాక్ ఎడ్యుకేషన్ ఎట్లా ఉంది? ఇప్పుడు ఎట్లా ఎడ్యుకేషన్ ఉన్నది? నెక్స్ట్ అమెరికాలో కూడా అంతే. ఇంతకుముందు ఎట్లా ఉంది? ఇప్పుడు ఎట్లా ఉంది? ఎందుకంటే అమెరికాలో 20,000 యూనివర్సిటీస్ ఉన్నాయి ఆల్‌మోస్ట్. 20,000 యూనివర్సిటీస్‌లో ప్రతి యూనివర్సిటీలో కూడా చాలా సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. లాస్ట్ ఇయర్ ఎన్ని వీసాలు ఇష్యూ చేశారండి? అమెరికన్ కాన్సులేట్స్ ఇండియాలో 14,00,000 వీసాలు ఇష్యూ చేశారు. 1 కాదు, 2 కాదు 14,00,000. అందుట్లో ఆల్‌మోస్ట్ 3,00,000 వీసాస్ బిలాంగ్స్ టు స్టూడెంట్స్. స్టూడెంట్స్ వీసాస్ ఇష్యూ చేశారు. మిగతావి అనుకోండి హెచ్1 కావచ్చు, విజిటింగ్ వీసాస్ కావచ్చు ఇచ్చారు. అంటే 3,00,000 మంది స్టూడెంట్స్ ఇండియా నుంచి అమెరికా వస్తున్నారు, చదువుకోవడానికి వస్తున్నారు. వస్తున్నప్పుడు ఈ 3,00,000 మందికి ఉద్యోగాలు ఉన్నాయా? ఒక్కసారి ఆలోచించండి. 3,00,000 మందికి ఉద్యోగాలు ఉన్నాయా? ఖచ్చితంగా ఉద్యోగాలు. ఏది ఓన్లీ ఇండియా నుంచి వచ్చేటువంటి వాళ్ళు. మరి చైనా నుంచి వస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. ఇక్కడ చదువుకునేటువంటి వాళ్ళున్నారు. ఇన్ని లక్షల జాబ్స్ ప్రతి సంవత్సరం అమెరికాలో జనరేట్ అవుతున్నాయా?
అంటే ఖచ్చితంగా జనరేట్ అవ్వట్లేదు. ప్రాబబుల్లీ ఒక 10% లేకపోతే 20% మ్యాక్స్. అంటే రిమైనింగ్ ఈ 2,40,000 మంది పరిస్థితి ఏంటి? వాళ్ళందరూ గూడా 30, 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని అమెరికా వచ్చి ఏదో కింద మీద పడేసేసి చేసిన తర్వాత వాళ్ళకి ఉద్యోగం రాకపోతే మళ్ళా వాళ్ళు అగైన్ ఈ 40 లక్షల రూపాయల అప్పుతో వాళ్ళు బ్యాక్ వెళ్ళాల్సొస్తుందా? కాబట్టి ఏంటంటే అమెరికా రావడం తప్పని నేను చెప్పట్లేదు. అమెరికా వచ్చేటప్పుడు వాళ్ళ యొక్క క్లియర్ విజన్‌తో రావాలి. ఆ విజన్ ఏంటంటే నాకు ఎంఎస్ డిగ్రీలు ఇక్కడ ఏదైతే టెక్నాలజీ డిమాండ్ ఉంటుందో ఆ టెక్నాలజీ చదువుకోవటం. ఆ టెక్నాలజీ మీద పని చేయటం. అయిపోంగానే ఉద్యోగం తెచ్చుకోగలిగితే డెఫినిట్‌గా దట్ ఈస్ మచ్ మోర్ అడ్వాంటేజ్ అవుతుంది. ఇది అందరూ అండి పేరెంట్స్ ముఖ్యంగా మార్చుకోవాలి. ఆలోచన మార్చాలి. మా పిల్లల్ని అమెరికా పంపించేస్తే చాలు సరిపోయింది అనుకుంటున్నారు. మనం ఇప్పుడు చూస్తున్నాం మనం లాస్ట్ 15, 20 డేస్ 1 మంత్ నుంచి ఒక ఇద్దరు ముగ్గురు స్టూడెంట్స్ చనిపోయారు. వాళ్ళు ఆఫ్‌కోర్స్ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి చూస్తుంటే ఎందుకు చనిపోయారు? వాళ్ళెవరో ఒక ఆడ్ జాబ్ చేస్తుంటే వాళ్ళు కత్తిపెట్టి పొడవటము లేతే ఇంకోటో ఇలాంటివి జరుగుతున్నాయి. అసలు ఎందుకు జరుగుతోంది? అన్ని జాగ్రత్తలు మనం ఎందుకు తీసుకోకుండా ఉంటున్నాం మనం? చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఈవెన్ నేనైనా అంతే రాత్రి 12 గంటలకి గ్యాస్ కొట్టించుకోవాల్సొస్తే, గ్యాస్ స్టేషన్ దగ్గరికి వెళితే ఏమన్నా సస్పీషియస్‌గా అనిపిస్తే నేను కారు గూడా దిగను. నా జాగ్రత్తలో నేనుండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. దట్స్ ఇంపార్టెంట్. సో, కాబట్టి ఇన్ని జాగ్రత్తలు తీసుకొని ఉన్నట్లయితేనే మనం అమెరికా లాంటి దేశంలో మనము సక్సెస్‌ఫుల్‌గా మనం మంచిగా ఉండగలుగుతాం. మనం ఎప్పుడైతే జాగ్రత్తలు తీసుకోలేదో, రూల్స్ పాటించడం లేదో దట్ లీడ్స్ టు బిగ్ ప్రాబ్లమ్స్ ఇన్ ఫ్యూచర్. యెస్. అండ్ ఇప్పుడు చెప్పండి వెంకట్ గారు, ఎవరైతే మాస్టర్స్ చేసిండ్రో యూఎస్ఏలో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? లైక్ అసలు దొరుకుతున్నాయా జాబ్స్? రిసెషన్ అని అంటున్నారు, కంపెనీస్ ఆర్ ఫాలింగ్ డౌన్ అంటున్నారు. బట్ దెన్ అగైన్ అట్లా అంటారు, మళ్ళీ ఒక 1 month లో ఎవ్రీథింగ్ గెట్స్ బ్యాక్ టు నార్మల్ అండ్ జాబ్ వచ్చే వాళ్ళకి దొరుకుతుంది. సో ఈవెన్ అలాంటి జాబ్స్ రావాలి అంటే కూడా యూ హ్యావ్ టు బి సంథింగ్ other than ordinary. You have to be an extraordinary person with some unique skills. మనం ఎలాంటి స్కిల్స్ ని వీళ్ళు పెంచుకుంటే అట్లాంటి లిమిటెడ్ జాబ్స్ దొరికే అవకాశాలు ఉన్నాయి? కరెక్ట్‌గా చెప్పాలంటే మార్కెట్ అంత గొప్పగా లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ అది కరెక్ట్. మార్కెట్ మాత్రం అద్భుతంగా ఉందని మాత్రం నేను చెప్పట్లేదు. అలా అని చెప్పేసేసి అస్సలు జాబ్స్ లేవని మాత్రం మనం కూడా చెప్పలేం. కొన్ని జాబ్స్ ఉన్నాయి మీరన్నట్టుగానే. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని స్పెసిఫిక్ టెక్నాలజీస్‌లో జాబ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డేటా సైన్స్, డేటా అనలిస్ట్ ఆ జాబ్స్ బానే ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను క్లినికల్ సైడ్ పనిచేస్తాను. క్లినికల్ జాబ్స్ బానే ఉన్నాయి. ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ప్రెటీ మచ్ స్టాండర్డ్ బానే ఉన్నాయి. ఇబ్బంది ఏమీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కాకపోతే మనకి మంచి స్కిల్ ఉండాలిగా. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ గంటకు ఒక $60, $70, $80 పే చేసేటువంటి వాళ్ళు రోజు ప్రతి నిమిషం మనం ఆఫీస్‌కెళ్ళిన నెక్స్ట్ మినిట్ నుంచి ప్రొడక్టివిటీ ఆలోచిస్తారు. మనం ఏం చేస్తున్నాం అనేది ఆలోచిస్తారు. సో, కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే మన దగ్గర స్కిల్ అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి. ఇంతకు ముందులాగా నేనేదో పూర్వకాలంలో ఏదో టెక్నాలజీ ఉన్నది. ఆ టెక్నాలజీలో నేను చేస్తాను అంటే మాత్రం కుదరదు. ఆ రోజులు పోయాయి. ఖచ్చితంగా ఈరోజు లేటెస్ట్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఆ టెక్నాలజీ నేర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది కూడా నేర్చుకోవడం ఎట్లా నేర్చుకోవాలి? నేను అదే చెప్తాను. మీరు నేర్చుకునేటువంటి టీచర్ గూడా మీరు టీచర్ పేరు అడగండి. పేరు అడగకుండా ఏదో జస్ట్ వెంకట్ అంటారు. వెంకట్ అంటే ఎలా కుదురుతుంది? ఈ ఆంధ్రప్రదేశ్‌లో తీసుకుంటే ప్రతి ఇంట్లో ఒక వెంకట్ పేరు ఉంటుంది డెఫినిట్‌గా. అలా కాదు కదా! ఆ వెంకట్ ఒక ఫస్ట్ నేమ్ ఏంటి? లాస్ట్ నేమ్ ఏంటి? అంటే ఇంటి పేరేంటి? అవి తీసుకోవాలి. ఆ తర్వాత లింక్డ్ఇన్‌కి వెళ్ళిపోసేసి అతని యొక్క ప్రొఫైల్ చెక్ చేయాలి. అతను ఎక్కడ పని చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? వెదర్ ఇట్ ఈస్ వర్త్ ఫర్ స్టడీయింగ్ సబ్జెక్ట్ ఫ్రమ్ హిమ్ ఆర్ నాట్. అతను నేర్చుకుంటే మంచిదా? కాదా? అనేటువంటిది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. అంతేకాని ఎక్కడ తక్కువ డబ్బులకు వస్తుందనో, లేకపోతే తక్కువ ఖర్చనో, లేతే మన ఇంటి పక్కన ఉందనో అలా వెళ్లారనుకోండి. వెళ్తే ఎప్పటికొస్తుంది వాళ్ళకి జాబ్స్? రావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మేజర్ ప్రాబ్లమ్. జాబ్స్ లేవు అనేటువంటి భావన లేదండి. ఖచ్చితంగా జాబ్స్ ఉన్నాయి. కాకపోతే ఇంతకు ముందులాగా జాబ్స్ అనేవి అన్ని లక్షల జాబ్స్ మాత్రం ఇప్పుడు లేవు. కొన్ని జాబ్స్ తగ్గాయి. డెఫినిట్‌గా తగ్గాయి. ఆ తగ్గడానికి ఏంటంటే టెక్నాలజీ ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెక్నాలజీ వచ్చిన తర్వాత పాత టెక్నాలజీ జాబ్స్ పోతాయి. ఇప్పుడు గూడా అంతే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ లేకపోతే సైబర్ సెక్యూరిటీ లైక్ ఇవన్నీ వచ్చేసాయి. రావడం వల్ల కొన్ని జాబ్స్ అనేవి తగ్గిపోయినాయి. అలా అని చెప్పేసేసి అసలు జాబ్స్ లేవని మాత్రం చెప్పే పరిస్థితి లేదు. కానీ మనం ఖచ్చితంగా లేటెస్ట్ టెక్నాలజీలో చదువుకోగలిగితే 100% వీళ్ళకి జాబ్స్ అనేవి మంచిగానే ఉన్నాయి. డెఫినిట్‌గా మంచిగా ఉన్నాయి. షూర్‌గా. యెస్. అండ్ ఆల్సో వెంకట్ గారు, ఇప్పుడు మన టాప్
ట్రెండింగ్ మాస్టర్స్ డిగ్రీస్ ఏంటో కొద్దిగా మన వ్యూవర్స్ కి చెప్తారా? ఎందుకంటే నాతో మనం మాట్లాడినాము ఎలాంటి మాస్టర్స్ డిగ్రీ, ఐ మీన్ ఎట్లాంటి ఎక్స్ట్రాడినరీ క్వాలిటీస్ ఉంటే మీకు జాబ్ దొరికే పరిస్థితి అలా అక్కడ ఉంది అని. సో ఎనీ స్పెసిఫిక్ మాస్టర్స్ డిగ్రీ దట్ ఈస్ రైట్ నౌ ఇన్ బూమ్? యా, ఐ ప్రిఫర్ లైక్ డేటా సైన్స్ అండి. ప్రస్తుతం ఏంటంటే ఇంకొక 10-15 ఇయర్స్ వరకు డేటా సైన్స్ అనేటువంటిది మంచిగా డిమాండ్ ఉంటుంది డెఫినెట్‌గా. డేటా సైన్స్, కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్, లేకపోతే ఈ క్లినికల్ ట్రయల్స్ సైడ్, క్లినికల్ డేటా మేనేజ్‌మెంట్, రెగ్యులేటరీస్ ఇలాంటి వాటికి డిమాండ్ అనేటువంటిది ఉంటుంది. అంతేగాని ట్రెడిషనల్‌గా ఓల్డ్ కోర్సెస్ అంటే నేను వాళ్ళని డిగ్రేడ్ చేస్తున్నట్టు అనుకోవద్దు. బట్ అవి వాటికి కొంచెము కష్టంగానే ఉంది. ప్రస్తుతం డిమాండ్ ఉన్నటువంటివి మాత్రం డేటా సైన్స్, డేటా అనలిస్ట్ లైక్ దిస్. నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ కూడా బానే ఉంది. కాకపోతే తక్కువ జాబ్స్ ఉన్నాయి. అది ప్రాబ్లము. చాలా మంది గ్రీన్ కార్డ్ సిటిజన్స్ వాళ్ళని హైర్ చేసే పరిస్థితి ఉంటుంది సైబర్ సెక్యూరిటీకి వచ్చేసరికి. ఈ డేటా సైన్స్ అనేటువంటిది బెటర్. వీటిలో కూడా ఏంటంటే ఒక సాస్ ప్రోగ్రామింగ్, లేకపోతే ఆర్ ప్రోగ్రామింగ్, లేకపోతే పైథాన్ ఏదో కొంచెం కొంచెం నేర్చుకొనేసేసి నాకు ఉద్యోగం రావాలంటే మాత్రం రాదండి. ఆ రోజులు పోయాయి. ఏదో కొంచెం మనం పర్ఫెక్ట్‌గా నేర్చుకోవాల్సిందే. పర్ఫెక్ట్‌గా నేర్చుకోవాలి. పర్ఫెక్ట్‌గా దానిలో ఒక రిక్వైర్మెంట్ మనం తీసుకొని చేయగలగాలి. రిక్వైర్మెంట్ తీసుకొని చేయగలిగామనుకోండి డెఫినెట్‌గా దట్ ఈస్ మచ్ మోర్ అడ్వాంటేజ్. ఎందుకంటే ఇప్పుడు డేటా లేదు అనేటువంటి కాన్సెప్ట్ లేదు. వి హావ్ టూ మచ్ ఆఫ్ డేటా ఈస్ అవైలబుల్. డేటా అనేది చాలా డేటా అవైలబుల్ ఉంది. సో ఒక డమ్మీ డేటా తీసుకోవటము, ఒక రిక్వైర్మెంట్‌ని మనం క్రియేట్ చేయటము, అంటే రిక్వైర్మెంట్ డిజైన్ చేయటము, దానికి తగ్గట్టుగా మనం ప్రోగ్రామ్ రాయటము, ఫైనల్‌గా రిజల్ట్స్‌ని మనము వాలిడేట్ చేయటము, వెరిఫై చేయటము ఇవన్నీ కావాలి. ప్లస్ ఇంకోటేంటంటే ఈ ఐటీ సైడ్ ఇప్పుడు అమెరికాలో జాబ్స్ అనేవి 2 చోట్లే ఉంటాయి ఎప్పుడైనా సరే. ఒకటి మెడికల్, రెండవది ఐటీ సైడ్. సరే మెడికల్ విషయం పక్కన పెడదాం. ఐటీ సైడ్ వచ్చేసరికి ఏమైపోయింది, ద పర్సన్ షుడ్ ఫెమిలియర్ విత్ ఎంఎస్ ఆఫీస్. ఎంఎస్ ఆఫీస్ అంటే తెలియాలి ఖచ్చితంగా. నెక్స్ట్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ గురించి తెలియాలి. మనం ఐటీలో ఉన్నామంటే సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ ఎస్‌డిఎల్‌సి గురించి తెలియాలి. సిమిలర్‌లీ ఫర్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ లైక్ గిట్‌హబ్ లాంటివి గురించి తెలియాలి. బేసిక్ యునిక్స్ ప్రోగ్రామింగ్ గురించి, యునిక్స్ గురించి, ఆపరేటింగ్ సిస్టమ్ గురించి తెలియాలి. ఇవి కంపల్సరీగా అందరికీ కావాల్సినటువంటివి. దీని తర్వాత అది ఆర్ ప్రోగ్రామింగ్ కావచ్చు, ఎస్ఏఎస్ ప్రోగ్రామింగ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి. సో కాబట్టి ఏమవుతుంది అంటే మనం ఒక ఐటీ ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అనేటట్టయితే బేసిక్ రిక్వెస్ట్ మొత్తం ఖచ్చితంగా మనం చేసి తీరాల్సిందే. చాలా మంది ఏంటంటే అవి చేయట్లేదు. నేను ఏదో ఒక ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ నేర్చేసుకున్నాను, నాకు ఉద్యోగం రావాలి అంటారు. అది లేదు ఈ ప్రస్తుతం. ఖచ్చితంగా అట్లీస్ట్ యూ నీడ్ టు హ్యావ్ ఆల్ దీస్ థింగ్స్. నేను చెప్పినవన్నీ కూడా వాళ్ళకి కాస్త కూస్తో తెలియాలి. అండ్ మూడోది ఇంకోటి ఏంటంటే బిజినెస్ తెలియాలి. ఒక బ్యాంక్స్ ఉన్నాయనుకోండి, బ్యాంక్స్ యొక్క బిజినెస్ ఏంటి? సపోజ్ ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఉన్నాయి. ఫార్మాస్యూటికల్ కంపెనీస్ బిజినెస్ ఏంటి? దే వాంట్ టు డెవలప్ ఏ న్యూ డ్రగ్స్ ఆర్ న్యూ థెరపీస్. ఇవి వాళ్ళ యొక్క మెయిన్ బిజినెస్ అది. కొత్త కొత్త మందులు కనిపెట్టడం కానీ, కొత్త కొత్త థెరపీస్ కనిపెట్టడం కానీ ఉంటుంది. సో దేర్ బిజినెస్. అలాంటప్పుడు ఏం చేయాలి? నేను ప్రూవ్ చేయాలి. నేను ఐఎమ్ ఇన్వెంటింగ్ దిస్ న్యూ మెడిసిన్. దిస్ మెడిసిన్ ఈజ్ మచ్ మోర్ బెటర్ కంపేర్ టు ఎగ్జిస్టింగ్ డ్రగ్స్ ఇన్ ద మార్కెట్. ఎగ్జిస్టింగ్ డ్రగ్స్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ అని మనం ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి? కొంచెం స్టాటిస్టిక్స్ తెలియాలి, కొంచెం ప్రాబబిలిటీ తెలియాలి, లైక్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ తెలియాలి. అదే సేమ్ థింగ్ లైక్ దిస్. సో ఈ బిజినెస్ అనేటువంటిది మనకి కాస్త కూస్తో తెలిస్తే డెఫినెట్‌గా దట్ విల్ బి రియల్లీ యూజ్‌ఫుల్. అంతేగాని మనకు అసలు బిజినెసే తెలియకుండా మనం ఏదో ఒక చిన్న ప్రోగ్రామ్ నేర్చేసుకొని ఆ ప్రోగ్రామ్‌లో జాబులు మనకి గంటకింత డబ్బులు రావాలి అంటే మాత్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో కొంచెం కష్టంగానే ఉంది. అలాంటి వాళ్ళకి కష్టంగానే ఉంది. ఒకప్పుడు వచ్చాయి. నేను ఒకప్పుడు రాలేదని నేను చెప్పట్లేదు. ఒకప్పుడు వచ్చాయి. వాళ్ళకి ఉద్యోగంలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు కష్టపడ్డారు, సక్సెస్ అయ్యారు, చేశారు. కానీ ఇప్పుడు ఉద్యోగంలోకి వెళ్ళడమే కష్టమైపోతుంది. ఇప్పుడు మన వాళ్ళు ఎవరైనా సరే ఇండియన్స్‌ని తీసుకున్నట్లయితే దే ఆర్ ఆల్ హార్డ్ వర్కర్స్. ఒకసారి జాబ్‌లోకి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం కష్టపడతారు. 8 గంటలు చేసే పని 10 గంటలు చేస్తారు. లేకపోతే 12 గంటలు చేస్తారు. చేసి పని చేస్తారు. కానీ అసలు ఉద్యోగం రావాలిగా. అక్కడ ప్రాబ్లమ్ అయిపోయింది. ప్రాబ్లమ్ అయిపోయిందంటే ఏంటి? ఇంటర్వ్యూస్ ఈరోజు ఎలా ఉన్నాయంటే లైక్ మీరు ఎవరు నమ్మరండి. కనీసం వాళ్ళ ఇంటర్వ్యూస్ హెడ్‌సెట్‌ని అలో చేయట్లేదు. హెడ్‌సెట్ పెట్టుకుంటే ఏమైపోయింది? దాన్ని స్ప్లిట్టర్ పెట్టుకొనేసేసి ఒకళ్ళు అక్కడి నుంచి మాట్లాడుతూ ఉంటే వీళ్ళకి పెదాలు కదిలిస్తూ ఉంటారు. అంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ లాగా చేస్తుంటారు. అందుకని వాళ్ళ ఇంటర్వ్యూలు పెట్టేశారు. నో హెడ్‌సెట్స్ వద్దు. ప్లస్ కెమెరా, ఐ కాంటాక్ట్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఐ కాంటాక్ట్ లేకపోతే అవ్వదు. ఇట్లా కొన్ని 100 రూల్స్ పెట్టేశారు. ఎందుకు రూల్స్ పెట్టారు అంటే ఫ్రాడ్ జరుగుతుంది కాబట్టి. సో కాబట్టి ఏంటంటే మన ఇంటర్వ్యూలు మనమే తీసుకోవాలి. అది ఫస్ట్ థింగ్ ఈజ్. మన ఇంటర్వ్యూ క్వెషన్స్ మనమే ఆన్సర్ చేయాలి. మన వర్క్ మనమే చేయాలి. ఈ భావన వచ్చేసరికి ఏమైపోయిందంటే జనాలకి ఇంటర్వ్యూలు రావడం కష్టమైపోతుంది ఒకటి.
రెండవది జాబ్స్ ఇంతకు ముందున్నన్ని జాబ్స్ లేకపోవడం వల్ల ఏం జరిగిపోతుంది అంటే, ఈ వాళ్ళు అడుగుతారు గ్రీన్ కార్డ్ ఉందా? లేకపోతే సిటిజన్‌షిప్పా? ఏమిటి? అనేటువంటిది అడుగుతున్నారు. అడిగిన తర్వాత ఏమవుతుంది? వాళ్ళు వాలిడేట్ చేస్తున్నారు. చాలామంది వాళ్ళ కొంచెం ఇబ్బంది పరిస్థితిగానే ఉంది. వాళ్ళేదో స్టేటస్ తప్పు పెడతారు. వాళ్ళు ఓపీటీ మీద ఉంటే గ్రీన్ కార్డ్ అని పెట్టి ఏవో చేస్తారు. పట్టుకుంటున్నారు. ఎందుకంటే $19 $20 పే చేస్తే గనక మనకి వాళ్ళ యొక్క ఫోన్ నంబర్ గానీ, లాస్ట్ నేమ్ గానీ, అడ్రెస్ గానీ ఇస్తే వాళ్ళకి సంబంధించిన మొత్తం హిస్టరీ వచ్చేస్తుంది. హిస్టరీ అంటే వాళ్ళు అమెరికాకి ఎప్పుడొచ్చారు? ఏ స్టేటస్‌లో వచ్చారు? ఎక్కడున్నారు? అడ్రెస్‌లు మొత్తం వచ్చేస్తుంది. దాంతో వాళ్ళకి తెలిసిపోతుంది. వీళ్ళు అబద్ధం చెప్పారు అనేటువంటిది తెలిసిపోతుంది. సో, కాబట్టి ఏంటంటే పట్టుకుంటున్నారు. డెఫినిట్‌గా పట్టుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ స్టూడెంట్స్ ఎవరైనా సరే పొర్రపాటున గూడా అసలు అబద్ధం జోలికి వెళ్ళొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి. అసలు స్టేటస్ మార్చుకోవద్దు. నాకు ఓపీటీ ఉంటే ఓపీటీ అని చెప్పండి. ఇబ్బందేం లేదు. నేను ఐ నో దిస్. గివ్ మీ ద ఆపర్చునిటీ. ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్. ఐ యామ్ ఏబుల్ టు లెర్న్ న్యూ టెక్నాలజీస్ అని చెప్పొచ్చు. ఇబ్బందేమి లేదు. కానీ మనం ఇవన్నీ ఏమి చెప్పకుండా ఒక 10 సంవత్సరాలు ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని గంటకు ఒక $100 $150 కావాలి అని చెప్పేసి వెళ్ళేసరికి ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. ఇప్పటికి గూడా జూనియర్ పొజిషన్స్ అంటే తక్కువ సాలరీ ఉన్న పొజిషన్స్ ఒక 60,000 70,000 80,000 సాలరీస్ పొజిషన్స్ చాలా ఉన్నాయి. ఖచ్చితంగా వీళ్ళకి వస్తాయి. ఆ జాబ్స్ వస్తాయి. కానీ వీళ్ళు ఆ జాబ్స్‌కి అప్లై చేయటం లేదు. ఎందుకు చేయటం లేదంటే వీళ్ళందరికీ కూడా గంటకు $100 కావాలి. అల్టిమేట్ బెనిఫిషరీస్ ఎవరు అంటే మధ్యలో ఉన్నటువంటి కన్సల్టింగ్ కంపెనీస్ బెనిఫిషరీస్. వీళ్ళకి రావు పాపం డబ్బులు. క్లయింట్ పే చేస్తాడు. మధ్యలో ఉన్న కన్సల్టింగ్ కంపెనీస్ బెనిఫిట్ పొందుతాయి. అల్టిమేట్ సఫరర్స్ ఎవరు అంటే ఈ స్టూడెంట్స్ అల్టిమేట్ సఫరర్స్. దట్స్ ది సిట్యుయేషన్ అన్నమాట. Yes, and I think Venkat Garu, with that we have completely covered today's topic, Andy. It was lovely as usual, Venkat Garu, to have you on our show. Thank you again, Andy, for tuning in. Thank you for the viewers for tuning in. You're watching Sakshi TV with me, Shivani Raj. Thank you. Yep.